ప్రియుడికి ఇష్టం లేదని ఒక మహిళ తన 3 ఏండ్ల కుమార్తెను సరస్సులో పడేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ ఆ చిన్నారి కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరునాడు సరస్సులో పాప మృతదేహం లభించింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మహిళను అరెస్టు చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోను వారణాసికి చెందిన 28 ఏళ్ల అంజలి అలియాస్ ప్రియా తన భర్త నుంచి విడిపోయింది. 3 ఏళ్ల కుమార్తెతో కలిసి అజ్మీర్ చేరుకున్నది. అక్కడ ఓ హోటల్లోని రిసెప్షనిస్ట్ గా ఆమె పనిచేస్తున్నది. అదే హోటల్లో పనిచేస్తున్న అల్కేష్ తో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే మొదటి భర్త ద్వారా జన్మించిన 3 ఏళ్ల చిన్నారి అంటే అల్కేష్ కు ఇష్టం లేదు. దీంతో ఈ విషయంపై అంజలికి అతడికి గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో తన కుమార్తె అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 16న రాత్రి వేళ బిడ్డను నిద్రపుంచింది. ఆ తర్వాత కుమార్తెను భుజంపై వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. సమీపంలోని నీటి కొలనులో ఆ చిన్నారిని పడేసింది. ఆ తర్వాత అల్కేష్ కు అంజలి ఫోన్ చేసింది. పాపతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చానని, అయితే పాప కనిపించడం లేదని ప్రియుడుకు చెప్పింది. దీంతో అతడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అర్ధరాత్రి వేళ వారిద్దరూ కలిసి ఆందోళనతో నడిచి వెళ్లడాన్ని ఆ ఏరియాలో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు చూశారు. ఆపి వారిని ప్రశ్నించారు. తన బిడ్డతో బయటకు వచ్చానని, ఉన్నట్టుండి కుమార్తె ఎటో వెళ్లి తప్పిపోయినట్లు అంజలి పోలీసులకు చెప్పింది. మరోవైపు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అంజలి తన బిడ్డను భుజంపై వేసుకుని కొలను వద్ద నడిచి వెళ్లడాన్ని గమనించారు. ఆ తర్వాత తిరిగి ఆమె ఒంటరిగా మొబైల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్లిపోయింది. పోలీసులకు అప్పుడే ఆమెపై అనుమానం కలిగింది. అయితే మరుసటి రోజు ఉదయం నీటి కొలనులో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో అంజలిపై అనుమానించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదటి భర్త వల్ల కుమార్తె ఉండటంపై ప్రియుడు అల్కేష్ వేధింపులు భరించలేక నీటి కొలనులో పడేసి చంపినట్లు అంజలి ఒప్పుకున్నది. కేవలం ప్రియుడుకు ఇష్టం లేదని తన 3 ఏళ్ల కుమార్తెను నీటి కొలనులో పడేసింది.